పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సోమవారం పోలవరం ప్రాజెక్టును అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, ఇంజనీర్లు కానివ్వండి, హుటాహుటిన అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడైతే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రేపు ఉదయం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించి అక్కడ అధికారులని, ఇంజనీరింగ్ విభాగాన్ని, అలాగే మొత్తం అడ్మినిస్ట్రేటివ్ విభాగాన్ని గడిచిన కాలంలో 5 సంవత్సరాల్లో కూడా పోలవరం ప్రాజెక్టు ఎంత మేర పనులు పూర్తయ్యాయి, ఇంకా పనులు బ్యాలెన్స్ ఏమున్నాయి, ఎక్కడ వరకు కంప్లీట్ అయింది, అలాగే నిర్వాసితులకి R&R ప్యాకేజ్ ఎంత ఇచ్చారు, ఎంతవరకు ఇక్కడ నుంచి తరలించారు అనే మొత్తం అంశాలపై అధికారులను అయితే రేపు ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. రేపు ఉదయం సోమవారం పోలవరానికి 5 సంవత్సరాల తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉండగా, టీడీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం పోలవరం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అలాగే పదుల సంఖ్యలో వర్చువల్గా కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే 5 ఏళ్ల తర్వాత 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో అయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ పోలవరం ప్రాజెక్టును అయితే సందర్శించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా చాలా ఇక్కడ ఏర్పాట్లను అయితే పూర్తి చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అలాగే ఇక్కడ పనులను చూసుకుంటే ఇప్పటివరకు కూడా 42% పనులు 2024 మే వరకు వచ్చిన అధికారిక రిపోర్టు బట్టి అయితే 42% పనులు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే నిర్వాసితులకైతే ఇటు 90% వరకు కూడా ఇంకా నిర్వాసితులకు R&R ప్యాకేజ్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇటు సుమారు ఇచ్చిన 12% వరకే కూడా వాళ్ళకైతే ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే అక్కడ నుంచి తరలించిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా అక్కడికైతే పొజిషన్లోకి అయితే వెళ్ళని పరిస్థితి ఉంది. ఈ మొత్తం డ్యామ్ మొత్తం కూడా ఇవే కానివ్వండి, కాఫర్ డ్యామ్ కానివ్వండి, పూర్తిగా మొత్తం కూడా పనులు అయితే పూర్తయిన పరిస్థితి ఉంది. అలాగే రైట్ మెయిన్ కెనాల్ అయితే 72% పనులు పూర్తయ్యాయి, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 71% అయితే పూర్తయింది. అలాగే EFR డయాఫ్రామ్ వాళ్ళు గేట్ 1లో అయితే నేలనైతే చదును చేసే పరిస్థితి ఉంది. అలాగే గేట్ 2 డయాఫ్రామ్ వాళ్ళలో అయితే మట్టిని అంతా కూడా అక్కడికి ఇప్పటికీ మొదలుపెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే 49% పనుల వరకే పూర్తయినాయి. మొత్తం ఇటు స్పిల్వే కానివ్వండి, గేట్లు, రేడియల్ గేట్లు కానివ్వండి, మొత్తం ఆ పనులు అయితే పైన అప్పర్ డ్యామ్ వరకు పనులే ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అయినాయి. కింద ఉన్నా సరే కింద ఉన్న డయాఫ్రామ్ పనులు మటుకు ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది, ఇంకా పూర్తవున్న పరిస్థితి కనపడుతుంది. రేపు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన తర్వాత మొత్తం సమీక్షించి ఈ ప్రాజెక్టు ఎప్పటికవుతుంది, ఎప్పటికల్లా పూర్తి చేస్తారు, ఈ 5 సంవత్సరాల్లో ఏం పనులు చేశారు, ఏం పురోగతి ఉన్నది అనేసి కూడా రేపు సందర్శించిన తర్వాత సాయంత్రం పత్రికా విలేకరుల సమావేశంలో అయితే వెల్లడించే పరిస్థితి అయితే ఉంది. ఇటు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్టు పనులే కాకుండా భూ నిర్వాసితులు, R&R ప్యాకేజీలు, అలాగే ఏవైతే గ్రామాలు ఖాళీ చేపించారో వారందరిని కూడా నిర్వాసితులకి ఇప్పటికే కట్టించిన ఇళ్ళే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా వీళ్ళందరినీ పొజిషన్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఇప్పుడు ఇల్లు కట్టారా కట్టలేదా, కట్టిన ఇల్లు ఎంతవరకు ఉన్నాయి, కట్టని ఇల్లు ఎంతవరకు ఉన్నాయి, నిర్వాసితులు పొజిషన్లో ఎంతమంది ఉన్నారు, మొత్తం మీద పోలవరం ప్రాజెక్టుకి అయితే అత్యంత ప్రాధాన్యత అయితే చంద్రబాబు ఇస్తారు. గడిచిన 2014 నుంచి 2019లో కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చి పోలవరానికి సుమారు 75 సార్లు అయితే వర్చువల్గా అక్కడ నుంచి సమీక్షా సమావేశాలు చేశారు. ఇదే సమీక్షా సమావేశాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఫస్ట్ సమీక్షా సమావేశం నిర్వహించి ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు పనులైతే 42% వరకు కంప్లీట్ అయిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం పోలవరం ప్రాజెక్టులని వీటిలన్నిటి మీద ప్రశ్నించే పరిస్థితి అయితే కూడా కనపడుతుంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, పోలవరం నుండి.